సుందరి. నా పేరు సుందరి కాదు, సత్యవతి. సత్యవతి, నిన్ను చూస్తుంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోతున్నాను. నన్ను నేనే మర్చిపోతున్నాను. మహారాజా, చివరకు మీకు నచ్చింది ఈ చేపల వాని చిన్నదే. ఎవరైతేనే అప్సరసల మించిన అందగట్టి. పద మాధవ, ఆమె తల్లిదండ్రులను కలుసుకుందాం. మోహం కలగాలే గాని తర్కానికి తక్కువ ఉంటుందా? పదండి. ఎట్టా ఉంది మంత్రే? ఇట్టా ఇట్టా. మంత్రికాడికి ఏం తెలుసు? రాసటివి నిమ్మకాయ నిలబడాలా? ఎవరయ్యా? దాసరాజు ఉన్నాడా? అట్ట సుత్తరే, ఇదేనా భూలోకం అన్నట్టు? వీరు ఈ రాజ్యం పరిపాలిస్తున్న శంతన మహారాజా వారు. ఏంటి శంతన మహారాజా వారా? మహారాజా మన్నించండి, అపరాధం మన్నించండి. మంత్రి, మీ తలకాయలో ఉన్నదంతా మన్నే, వట్టి జిగటమన్ను. అట్ట సుత్తమే మరే చేయకుండా దయచేయండి, దయచేయండి మహారాజా, దయచేయండి, దయచేయండి. దాశరాజా, వారు కోరే మర్యాద వేరే ఉంది. అదేటో చెప్పండి, సిటికల చేసేస్తాం చేతులు కట్టుకొని. మహారాజా వారు మీ బాంధవ్యం కోరుతున్నారు. ఏంటిదే? మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చాలా అభిలాష పడుతున్నారు. ఎట్టా ఎట్టా మహారాజా వారు మాలు అవుతారా? అభ్యంతరం ఏంటే? ఏమంత్రే? ఇదిగో నిన్నే ఓ మాట ఇస్తారా? రాణి పిలుస్తున్నది, కూర్చోండి, ఇప్పుడే వస్తా. ఎందుకు గురువిని తగినంత తెలివి లేదు. ఇట్టగానే పెళ్లి మాటలు మాట్లాడేది. మరి ఎట్టాగే? అబ్బా, మన్నించు మహారాజా, పిల్ల తల్లిని గనక అడుగుతున్నాను. ఇంతకు ముందు మీకు పెళ్లి అయిందా? అయింది, కానీ వారిప్పుడు లేరు. పిల్లలు ఉన్నారా? ఒక్క కుమారుడు ఉన్నాడు. మహాపరాక్రమవంతుడు. మొన్ననే యువరాజ పట్టాభిషేకం కూడా జరిపారు. మరి మీ తర్వాత ఆరే మహారాజు అవుతారు కదా? తప్పకుండా. అయితే ఈ సంబంధం కుదరదు. అమ్మా, రాణి ఏడు అలా చూస్తావు? నువ్వు రాజువి, నేను రాణిని. మన అమ్మాయి మహారాణి కావాలా? మన అమ్మాయికి పుట్టినోడే మహారాజు కావాలా? అలాగే చెత్తారులే. ఎట్టా అంట నీ శాదత్తం గాని శకృతులు ఆరిగడ్డైతే మన సత్యమ్మ కొడుకునే మహారాజుని చెత్తారులే. అలా జరగదు. సర్వగుణ సంపన్నుడు, సకల విద్యా పారీణుడు, జ్యేష్ఠుడు. అతన్ని కాదని మరొకరికి పట్టం కట్టడం అసంభవం. అంతకన్నా ఈ పెళ్లి తలంపే మానుకుంటాను. మహారాజుగా మానుకో, నిన్ను మేమేం బతిమాలంలే. మాధవ్, రాణి, బాగా ఆలోచించుకో. ఇంటికి వెళ్ళి బుద్ధిగా నువ్వే ఆరేసింది. వెళ్ళి ఎలవయ్యా పంతులు. రాణి, అంటే నీ కోపం గాని చూసావా? నువ్వు ఎంత పని చేసావు? మహారాజులు కావాలని కోరొస్తే వద్దు పొమ్మన్నావు. ఏటా ఎర్రిమోకమా? నిజంగా నీ మీద ప్రేమన్నాడైతే మళ్ళీ రాకపోతాడా? మనం చెప్పినట్టు వినకపోతాడా? ఓ అబ్బాయి మగాడు పర్రాకులు నీకేడు తెలుసు? అడుగు మీ అయ్యనే. నా కోసం ఎన్నెన్ని పాటలు పడ్డాడు, ఎన్నెన్ని పర్రాకులు పడ్డాడు. పద మన పద. మాధవ, మాధవ, మహారాజు గారు భోజనం చేయలేదా? లేదు యువరాజా. ఎందుకని? వారి మనస్సేమీ బాగాలేదు. కారణం ఏం చెప్పమంటారు? ఈనాటికి వారికి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. పెళ్ళే? చాలా సంతోషం మాధవ. మనందరం కోరుకునేది అదేగా. ఇంతకు ఆ మహాభాగిని ఎవరు? ఎవరైతేనే జరగడానికి వీల్లేదు. అదే వారి వ్యాకులం.
ఎందుకని? ఆమె దాశరాజు కుమార్తె సత్యవతి. పెళ్ళైతే ఆమెకు పుట్టిన కుమారునికే పట్టాభిషేకం చెయ్యాలని ఆమె తల్లి గట్టి పట్టుబట్టింది. అలాగే పట్టాభిషేకం చేద్దాం. ఇందులో కష్టమేముంది? నాన్నగారు తమకు అన్యాయం జరగడానికి అంగీకరించటం లేదు. తమరే మహారాజు కావాలని వారి నిశ్చయం. మాధవ, అది నాన్నగారి భ్రమ. వారికి నా మీద ఉండేటటువంటి ప్రేమ. నేనైతే నా సోదరుడైతేనే. పద మాధవ. మంత్రి, వెనకాలొస్తున్న ఆ పీతమకోడు మొన్నొచ్చినోడేనా? ఆడే ఇవాళ ఇంకో కొత్తోడిని తీసుకొస్తున్నాడే. వీడికి ఇదే పనేటో. దాశరాజా, నువ్వు వచ్చిన పని నాకు తెలుసులే. ఇతను కూడా మా అమ్మాయిని చూశాడంటావు, అంతేనా? కాదు దాశరాజా, వీరు మా యువరాజా వారు. శంతన మహారాజా వారి వివాహాన్ని గురించి మీతో మాట్లాడడానికి దయచేశారు. ఉండండి, ఆ వివరాలన్నీ మా రాణికే తెలుసు. రాణి ఇదే రాణి, మొన్నొచ్చిన రాజావారు యువరాజావారు. అమ్మా, మీరు కోరినట్టు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే నేను రాజ్యాధికారం వదులుకుంటాను. మీ కుమార్తె ఎందు కలిగిన పుత్రునికే పట్టం గట్టి మహారాజును చేస్తాను. ఈ వివాహానికి అంగీకరించండి. ఇంక నీకు అభ్యంతరం ఏంటి రాణే? నాకు మా తెలిసిన వాళ్ళే చెప్పావు. అబ్బాయి గారు, మీకు పెళ్ళి అయిందా? ఇంకా లేదు. రేపో మాపో పెళ్లి చేసుకోరా, కొడుకులు కనరా. అయితే అప్పటికండి పంతులు గారు, ఈరైతే తండ్రి గారి కోసం రాజ్యం వదులుకుంటామంటున్నారే గాని ఈరు కొడుకులు 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 అంతా ఊరుకుంటారా చెప్పండి? ఏడు మంత్రి, అంతే. పదండి యువరాజా, ఈమె కోరికలకు అంతు కనబడదు. ఆగు మాధవ, ఆమె కోరిక అధర్మం కాదు, న్యాయసమ్మతమే. అమ్మా, నేను వివాహం మానుకుని యావజ్జీవం బ్రహ్మచారిగా ఉంటే ఈ ప్రతిబంధకం ఉండదు కదా. ఇంకేముంటది అబ్బాయి గారు? రాణి, రాజ్యాన్ని వదిలిపెట్టమందావు, అది చాలక వివాహాన్ని జీవిత సౌఖ్యాన్ని కూడా వదిలిపెట్టమంటున్నావా? అమ్మా, ఏ శంక లేకుండా జనకుల వివాహానికి అంగీకరించండి. నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. బాగు, ఇంకేటి కావాలి రాణే? చదువుతా చూడండి అబ్బాయి గారు, ఈ మాట ఎక్కడ చెబితే ఏటి లాభం? రాజులు మంత్రులు సామంతులు అందరూ ఉండే నిండు కొరులో చెబితే ఈ మాటకి ఎలా ఉంటది? అవశ్యం, అలాగే చేస్తాను. అయితే ఈ పెళ్లికి మేము ఒప్పుకున్నట్టే. ఉద్ధరించావు. అమ్మా, సభను సమాయత్తపరిచి మీకు ఆహ్వానం పంపిస్తాను. సెలవు. మాధవ, పద.